అస్సలాముఅలైకుం, నమస్తే అండి. వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ వ్లాగ్స్. నాకు కొంచెం జ్వరం, కోల్డ్ చేసి వాయిస్ కొంచెం పోయిందండి. ఇది మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది, ఈజీ టు కుక్. ఒకసారి చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా జలుబు చేసిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసి చేసేది కాబట్టి ఆ వేడి జలుబుని బాగా తగ్గిస్తుందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ వేయించుకున్నానండి. ఇందాక చూపించుకున్నట్టుగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అందులో వెల్లుల్లిపాయ కూడా వేసి మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. ఆయిల్లో చక్కగా ఆనియన్ వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకున్నానండి. పింక్ సాల్ట్ వాడతాను నేను, పింక్ క్రిస్టల్ ఉప్పు. హెల్త్కి మంచిదని చెప్పి అదే వాడుతున్నానండి. నా వాయిస్ కొంచెం బాగలేదు, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత ఒక పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక టమాటా, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక పూర్తి వెల్లుల్లిపాయ పూర్తిగా మిక్సీ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్తోనే టేస్ట్ వస్తుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి, ఒక్క చిన్న 1/2 ఇంచ్ అల్లము, 2-3 వెల్లుల్లిపాయలు పాయలు అన్నమాట, దంచుకొని వేసుకున్నాను. అది కూడా వేయించిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసానండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను లైట్గా, మష్రూమ్ కాబట్టి. వేయించేసుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికమ్, మష్రూమ్ కట్ చేసుకొని ఈవెన్గా ఒకేసారి వేసుకున్నాను. ఎందుకంటే మష్రూమ్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. క్యాప్సికమ్ వచ్చేసి క్రంచీనెస్ ఉండాలని చెప్పి నేను పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత వేసి సిమ్లో పెట్టుకున్నాను. చూసారా ఆయిల్ మొత్తం పైకి ఎలా తేలిందో? ఇలా ఆయిల్ వచ్చిందంటే బయటికి ఈక్వల్గా కుక్ అయిపోయినట్టండి. ఈవెన్గా చక్కగా కుక్ అయింది. చూసారా, మన మూకుడికి కూడా అడుగంటకుండా చక్కగా దగ్గరగా కుక్ అయింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేడివేడిగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. చాలా బాగా కుదిరిందండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా బాగా వచ్చిందని చూపిస్తున్నానండి. అగోండి కర్రీ లాస్ట్లో